సెక్రటేరియట్ పక్కన ఎన్టీఆర్ గారి ఘాటు తీసేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారు తెలుగు జాతి కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో పోరాడి మరి ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ మెడల్ ఉంచి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీని తీసుకోవడం జరిగింది. ట్యాంక్ బండ్ మనం చూసాం. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మరి ఎన్టీఆర్ గారు తీసేయాలంటే అసలు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల నక్లెస్ రోడ్ కానీ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడతాం కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇవాళ ఎన్టీఆర్ గారు ఘాటు తీస్తామని చాలా తప్పది. ఎన్టీఆర్ గారు ఘాటు తీస్తే ఊరుకుంటాం మేము. ఎన్టీఆర్ గారు ఆయన పెద్ద తెలుగు జాతి గురించి ఏమేం చేసినా అందరూ తెలుసు. మరి హైదరాబాద్ నగరానికి కూడా ఎంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే హైదరాబాద్ నగరానికి 1985 నుంచే స్టార్ట్ అయింది. మరి అంత మహానుభావుడు మరి నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు గతంలో చూస్తే ఆయన ఆశలు తగలబెట్టడం జరిగింది. ఆశలు తగలబెట్టిన ఎవరు? ఇదే కాంగ్రెస్ నాయకులు. మొత్తం ఆయన థియేటర్ కానీ ఇల్లు కానీ తగలబెట్టారు. మరి ఎన్టీ రామారావు గారు వాళ్ళు లేరు, ఆయన స్వర్గంలో మరి ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నారో తెలియదు. కానీ ఎన్టీ రామారావు గారు అంటే అంత భయం ఎందుకు మీకు కాంగ్రెస్ నాయకులు? ఇవాళ కూడా అంత భయం ఎందుకు? ఎన్టీఆర్ గాడి తీస్తామంటే మీరు ఇవాళ వరకు ఆయన పేరు చెప్తేనే వణికిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము దాని మీద చేస్తే కూడా ఊరుకోం. మేము ఆ గాడి జోలికి పోతే ఊరుకోం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తాం, ఎన్టీ రామారావు గారు నామరూపాలు లేకుండా చేస్తాం. ఇది పద్ధత ఇది. అంటే ఎవరైనా సరే దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ కష్టపడిన నాయకుల మీద ఈ విధంగా అభాండాలు వేస్తాం చాలా తప్పు.